ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ఏపీలో రహదారుల మరమ్మతులు. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పనులు. పరిస్థితి మెరుగుపడిందని ప్రజల హర్షం. వసతి గృహాల్లో బాలికల భద్రతకు ఏపీ హైకోర్టు సూచనలు. ఫెన్సింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం. ఫిర్యాదుల వ్యవస్థ ఉండాలని నిర్దేశం. సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసి పనిచేయాలన్న పవన్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రచారం. అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం. ఎంవీఏ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. మోదీ సర్కారు చేసిందేమీ లేదని విమర్శ. లగచల్ల ఘటనలో మరో 4 రైతులకు రిమాండ్. 25కు చేరిన అరెస్టుల సంఖ్య. కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత మరింత పెంచిన పోలీసులు. మూసీ తీరంలో బీజేపీ నేతల రాత్రి నిద్ర. ఇళ్ల కూల్చివేత నిర్ణయం ఉపసంహరించాలని డిమాండ్. కిషన్ రెడ్డి వైఖరిపై మండిపడిన పొన్నం ప్రభాకర్. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. 3 అనుమానాస్పద మృతితో నిరసనలు. 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు. రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైసీపీ పాలనలో గాలికి వదిలేసిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయిస్తోంది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా గుంతలు పూడ్చి రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న రహదారులతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గుంతలు తేలిన రోడ్లతో వాహనదారులు నరకం చూశారు. రోడ్లపై ప్రయాణమంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లోని చాలా రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోక భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగర పురపాలికల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా కొనసాగుతున్నాయి. తాళ్లరేవు, యానాం మధ్య 5 కిలోమీటర్ల రహదారి గుంతలమయం కావడంతో మరమ్మతులు చేస్తున్నారు. అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు కొలతలు తీస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. 5 ఏళ్లు నరకయాతన అనుభవించిన వాహనదారులు గుంతలు పూడుస్తోన్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలో గత ప్రభుత్వం అంతర్గత రోడ్లను బాగు చేయలేదు. ప్రస్తుతం విజయవాడలోని 3 సర్కిళ్లలో 1486 గుంతలను గుర్తించి వాటిలో 478 పూడ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముఖ్య రహదారులకు మరమ్మతులు చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించకున్నా కనీసం ఉన్న వాటిల్లో గుంతలు పూడ్చటం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు గత 5 సంవత్సరాల్లో రోడ్లలో తిరిగి చాలా మంది యాక్సిడెంట్లో చనిపోవడం, మా కాలనీలోనే నడువెర కొట్టుకున్న వాళ్ళు, తలకాయ పగిలిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినాక గోతులు అన్నీ పూడ్చి మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నారు. 5 సంవత్సరాలు గుంత పూడ్చిన వాళ్ళు లేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలకే ఆ గుంటలన్నీ పూడ్చి చక్కగా డ్రైనేజీలు కానీ కానీ మొన్నటిదాకా ఒక 2 ఏళ్ల పాటు అసలు వాటర్ కడలేదు కాదు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. ఇలా ఆ సమస్యని తీపిచ్చి పగలగొట్టించేది గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా అధ్వానంగా ఉండే. రాష్ట్రం మొత్తం బాగాలేదు. మా కాలనీలో కూడా రోడ్లన్నీ బాగాలేదు. ఇప్పుడే గుంటలై పూరుస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. విజయవాడలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులను దారి మళ్లించి యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపడుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. బాలికల భద్రతా బాధ్యతను ఉపాధ్యాయులే తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత కోసం తీసుకునే చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వసతి గృహాలకు ప్రహారీ గోడలు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. రిజిస్టర్ ఏర్పాటు చేసి రాకపోకలను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ప్రవేశ మార్గాలు, కారిడార్లు, కామన్ ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఉంచాలని, బాలికల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించింది. స్నానపు గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, తగినంత నీటిని సరఫరా చేయాలని సూచించింది. సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేసే సిబ్బంది పూర్వ నేపథ్యాన్ని పరిశీలించాలని, విద్యార్థుల భద్రత విషయంలో సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థినులతో గౌరవంగా మెలిగేలా, వేధింపులకు, దుష్ప్రవర్తనకు తావు లేకుండా సిబ్బంది విషయంలో ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని నిర్దేశించింది. ఈ నియమావళిని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని తెలిపింది. విద్యార్థినులు హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడేందుకు మానసిక ఆరోగ్య నిపుణులను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పోక్సో చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు, జరిమానాలను స్థానిక భాషలో ప్రదర్శించాలని సూచించింది. ఎలాంటి భయాందోళనలకు తావు లేకుండా బాలలు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. పిల్లల నుంచి అందిన ఫిర్యాదులను నిబద్ధతతో పరిశీలించి తక్షణం చర్యలు తీసుకునే అధికారులను ఆ వ్యవస్థలో నియమించాలని పేర్కొంది. బాలికలకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా సంస్థల నిర్వాహకులతో ఒక వ్యవస్థను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. ఆపద నుంచి బయటపడేలా ఆత్మరక్షణ కోసం బాలికలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకునేందుకు భద్రతాపరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. భద్రతా చర్యలను మరింత మెరుగుపరిచే విషయంలో విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపింది. అత్యవసర సమయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా చట్టాలను అమలు చేసే అధికార యంత్రాంగంతో మంచి సంబంధాలు కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు. తీర్పు ప్రతిని మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతపురం జిల్లా నరపల మండలం బి పప్పూరుకు చెందిన కె శంకరయ్య గుత్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 1986లో వంట మనిషిగా చేరి వాచ్మెన్ గా విధులు నిర్వహించేవారు. వసతి గృహంలో 2011 జూలై 24న ఓ బాలిక చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వ్యవహారం ప్రిన్సిపల్ వద్దకు చేరడంతో శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించారు. ఆయన 2014లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల జరిగిన విచారణలో వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చారు. శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనన్నారు. ఘటన జరిగి 13 ఏళ్లు గడిచినా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. బాలికల రక్షణ విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41 గేట్ నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా వాంగ్మూలం ఆధారంగా శనివారం పులివెందుల, కడప ప్రాంతాల్లో వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు 6 ఇళ్లకు వెళ్లిన పోలీసులు 41 గేట్ నోటీసులు అంటించి వచ్చారు. పులివెందులకు చెందిన వైకాపా సామాజిక మాధ్యమ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి 41 గేట్ నోటీసు అంటించి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ వివేకానందరెడ్డి విచారణకు వెళ్లలేదు. జిల్లాకు కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్తో పాటు మరో 2 ఇళ్లకు నోటీసులు అంటించగా ఎవరూ హాజరు కాలేదు. వైసీపీ న్యాయవాదులు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ను కలిసి విచారించాలని వారి జాబితా అందజేస్తే తామే పోలీసుల ముందు హాజరుపరుస్తామని చెప్పారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రాకముందే పోలీసులు అతడికి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబకపల్లెలోని అతడి ఇంటికి సెర్చ్ వారెంట్ నోటీసు అంటించారు. ఈ పరిణామాలతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోననే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి కలిసి భవిష్యత్తులో మెగా సిటీగా మారతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న నరేట్కో ప్రాపర్టీ షోకు సంబంధించి గుంటూరు క్లబ్లో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, మున్సిపాలిటీల పర్యటనకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోందని నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. ఆర్థిక రంగం పురోగమనానికి స్థిరాస్తి రంగం చాలా కీలకమని, అందుకే లేఅవుట్ల అనుమతుల విషయంలో సడలింపులు తెస్తున్నామని నారాయణ వివరించారు. ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయిపోయింది. అధికారులని, ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ అని ఏమీ లేదు. కంప్లీట్గా నాశనం అయిపోయింది. టీడీఆర్ బాండ్లలో కూడా 100 కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది.
అందుకనే రాగానే యాక్చువల్గా దాదాపు 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది. రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం. దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తున్నాం. లగచర్లలో కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో మరో 4 రైతులను పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల గ్రామానికి చెందిన యాదయ్య, రాఘవేందర్, బసప్ప, గోపాలను అరెస్టు చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ 4తో కలిపి దాడి కేసులో అరెస్టైన వారి సంఖ్య 25కు చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గం పరిగి డీఎస్పీ కార్యాలయం పరిధిలోకి రావడంతో ఇక్కడికే తీసుకొచ్చి విచారణ చేపడుతున్నారు. దాడి కేసులో కీలక నిందితుడు బోగమోడి సురేష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. లగచర్ల ఘటనకు సంబంధించి తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ శనివారం విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి వికారాబాద్, పరిగి డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్తో గంటన్నర సమావేశమయ్యారు. కలెక్టర్కు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. ఇప్పటి వరకు 1+2 భద్రత ఉండగా తాజాగా 2+2 భద్రత కల్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు అదే పార్టీకి చెందిన జైపాల్ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన సస్పెండ్ అయిన అదనపు ఎస్పీ తిరుపతి ఫోన్ డేటా ఆధారంగా జైపాల్ యాదవ్ను అధికారులు ప్రశ్నించారు. జైపాల్ యాదవ్ ఫోన్ నుంచి తిరుపతికి కొన్ని నంబర్లు వెళ్లినట్టు గుర్తించిన అధికారులు ఆ నంబర్లు ఎందుకు పంపారని అడిగినట్లు సమాచారం. తాను 2 నంబర్లు తిరుపతికి పంపినట్టు జైపాల్ యాదవ్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు రాజిరెడ్డి ఫోన్ నంబర్, గూడూరుకు చెందిన వెంకటేశ్వరరావు ఫోన్ నంబర్ను ఎన్నికల సమయంలో తిరుపతికి పంపినట్టు చెప్పారని సమాచారం. తద్వారా వారు ఎవరెవరిని సంప్రదిస్తున్నారు, డబ్బుల పంపిణీ తదితర వ్యవహారాల్లో ఎవరెవరితో టచ్లో ఉన్నారు వంటి అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఉపయోగించిన ఫోన్ను ఇవ్వాలని పోలీసులు జైపాల్ యాదవ్ను కోరగా 2 రోజుల్లో అప్పగిస్తారని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు రాజకీయ నేతలను కూడా పోలీసులు విచారించనున్నట్టు సమాచారం. హైదరాబాద్ ప్రజలు నిజాం రజాకార్లకే బెదరలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 1,00,000 బుల్డోజర్లు పెట్టినా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాలు స్వీకరిస్తూ 20 చోట్ల బీజేపీ ముఖ్య నేతలు రాత్రి బస చేశారు. అంబర్పేట్ పరిధిలోని తులసిరామ్నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ పరిధిలోని గణేష్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్, ఓల్డ్ మలక్పేట్ శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, గౌలిగౌడలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, హైదర్ షా కోటలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇతర ప్రాంతాల్లో ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి వారి ఇళ్లలోనే నిద్రించారు. తులసి రామ్నగర్లో రచ్చబండ నిర్వహించిన కిషన్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం పాదయాత్ర చేయాల్సిందే నల్గొండలో కాదని మూసీ పరివాహక ప్రాంతాల్లో చేయాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పేదవాడి నిల్వ నీరు లేకుండా చేస్తే మూసి ప్రక్షాళన జరగదు. పటంచెరు, మల్కాజ్గిరి, బిహెచ్ఎల్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ నీళ్లు దాన్ని రాకుండా అడ్డుకోవాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అది ఏదీ లేదు. కానీ ఈ రోజు ఇండ్లు మాత్రం కూలగొడుతుండంటి కంటే ముందు సుందరీకరణ చేయాలా? ఇప్పుడు ఉన్నటువంటి మూసికి 2 సైడ్ల గోడలు కట్టండి, రిటైనింగ్ వాల్ కట్టండి. నా ఎంపీ వచ్చే జీతంతో సహా మే పేద ప్రజల ఇంటింటికి చందాలు వసూలు చేసి ఆయన అంటున్న 1,50,000 కోట్లకు అదనంగా మేము కూడా డబ్బిస్తాం, కట్టండి. కేంద్రం నుంచి తెలంగాణకు 1 పైసా తీసుకువచ్చే సత్తాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ చెంత నిద్ర చేయడం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నిద్రలేచిన తర్వాత మూసీ వాస్తవ పరిస్థితిని చెప్పాలని ఆయన హనుమకొండలో డిమాండ్ చేశారు. కలెక్టర్పై దాడి చేసిన వారి విషయంలో భాజపా వైఖరి చెప్పాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే, ఇన్ని రకాల ఉందని బయటకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలుగా నేను ఇక్కడ నిద్రపోయినా చూడు రేవంత్ రెడ్డి అన్నాడు కాదు. నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి. కలెక్టర్ కొట్టుడు తప్పే, కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తుడు తప్ప అంటాడు. అసలు కేంద్ర మంత్రికి అర్హుడువా? డిఓపీటీలో ఐఏఎస్ ఐపీఎస్ల పట్ల నీకున్న బాధ్యత ఇదేనా అని కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. మహారాష్ట్రను విభజించాలని ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకారులను తరిమికొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎందరో మహానుభావులు పోరాటం చేశారని పవన్ చెప్పారు. వారి ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సూచించారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నాందేడ్ జిల్లా వాలాజ్, దెగ్లూరులో జరిగిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. లాతూర్లో రోడ్ షో నిర్వహించారు. సమర్థ
సుపరిపాలన స్థిరత్వం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు మహారాష్ట్ర కీలకంగా మారనుందన్నారు. విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని పవన్ కళ్యాణ్ ఓటర్లకు వివరించారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. మీరు బలంగా అనుకుంటే నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం, ఎవరికి దమ్ముంది చేయడానికి. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే మహారాష్ట్రకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమలం పార్టీ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాల గడ్డ మహారాష్ట్ర ఏకమై నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి చంద్రాపూర్ జిల్లా రాజారా, యావత్మాల్ జిల్లా డిగ్రాస్ నియోజకవర్గాల సహా వార్ధా, నాగ్పూర్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మహావికాస్ అఘాడి అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న ముంబై మహానగరంతో పాటు ఇతర పెద్ద నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాల్లో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేదని గుర్తు చేశారు. సినిమా, ఇతర వినోద కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థల వేదికకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి వేదిక అయింది. తెర వెనుక ఎలా జరుగుతుందనే విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇండియా జాయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఐటీ శాఖల ఉన్నతాధికారులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. టీవీ ఏజీఏ, రామోజీ ఫిల్మ్ సిటీ, ఈటీవీ ఆధ్వర్యంలో గ్రాఫిక్స్, డిజైన్స్, యానిమేషన్ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. సినిమాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం తెలంగాణలోనూ అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోనే అతి పెద్ద ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి. పెద్ద గొప్ప తమిళ్ ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. కానీ ఆ తమిళ్ ఫిల్మ్స్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా హైదరాబాద్ స్టూడియోస్ లోనే జరిగినాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి టెక్నాలజీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టూడియోస్ లో ఉన్నటువంటి సామర్థ్యం భారతదేశంలో ఈ రోజు ఎక్కడో లేని విధంగా ఉంది. సో ఈ రంగాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి అనే ప్రభుత్వానికి ఒక చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉంది. మోషన్ క్యాప్చర్ ఇది వచ్చేసి ఇది ఇట్లా క్లిప్స్ ఇస్తారండి. ఇది పెట్టుకోవడం ద్వారా మనము ఇప్పుడు అక్కడ గొరిల్లా కనిపిస్తుందా అండి, నేను ఎలా చేస్తే ఆ గొరిల్లా అట్లా బిహేవ్ చేస్తున్నది. బాహుబలిలో మాక్సిమం ఇలాంటి సీన్స్ కోసము దానికోసం వాడారు. ఇది సినీ ఫీల్డ్ వాళ్ళకి చాలా ఉపయోగపడే టెక్నాలజీ. అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని నారావారిపల్లెకు తీసుకెళ్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తీసుకెళ్తారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మంత్రులు, తెలుగుదేశం నేతలు సంతాపం ప్రకటించారు. చంద్రగిరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రజలకు రామ్మూర్తి చేసిన సేవలు మరవలేనివన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సోదరుడి మృతిపై చంద్రబాబును పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు. రాజధాని అబుజాకు చేరుకున్న మోదీకి నైజీరియా మంత్రి నైసోమ్ ఎజెన్వా వైక్ స్వాగతం పలికారు. ప్రధానికి అబుజా నగరానికి సంబంధించిన కీ టు ద సిటీ అనే పత్రికను ఆయన బహూకరించారు. తమ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. టినుబో పోస్టుకు స్పందించిన మోదీ ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటన ఇరు దేశాల్లో ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా పెంచాలని కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. నైజీరియాలోని భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. నైజీరియా పర్యటన తర్వాత G20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ పయనమవుతారు. ఈ సదస్సు సందర్భంగా G20 దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ నెల 19న గయానా వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ నెల 21 వరకు మోదీ పర్యటన కొనసాగనుంది. గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్లో మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చిన్నారులు సజీవ దహనమైన ఘటనపై నిజ నిర్ధారణకు ప్రభుత్వం 4గురితో కూడిన కమిటీ వేసింది. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదికను 7 రోజుల్లోగా అందించాలని కమిటీని ఆదేశించింది. చిన్నారుల మృతికి కారణం ఆసుపత్రుల భద్రతా లోపాలేనని వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఖండించారు. వైద్య కళాశాలలో అన్ని అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందన్న బ్రజేష్ ఫిబ్రవరిలో మాక్ డ్రిల్ను కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలు పనిచేయట్లేదని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర సింగ్ కూడా తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనలో నవజాత శిశువుల చనిపోవడాన్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారంలోపు సమగ్ర వివరాలు పంపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కోరింది. మణిపూర్లో మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. జిరిబాం జిల్లాలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్లో 3 మంత్రులు 6 ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పు పెట్టారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అల్లుడి ఇల్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ఆ తర్వాత నేతల ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టాయి. దాడుల నేపథ్యంలో 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.